ఇన్నేళ్లలో నీ మొగుడు ఒక్క మాటైనా అన్నాడా? ఇవాళ చూడు, నీతోనే ఆ రామచంద్రగాడికి క్షమాపణ చెప్పించాడు. ఇంకేముంటుంది నీకు విలువ? 25 ఏళ్ల నీ సామ్రాజ్యంలో మొదటిసారి అందరి ముందు తల ఉంచావు. నాకైతే తల కొట్టేసినట్టు అనిపించిందే. అమ్మా, నా మీదరిచి ప్రయోజనమేంటే? నాకెంత బాధగా ఉందో తెలుసా? నా బిడ్డెప్పుడు మహారాణిలాగా సింహాసనం మీద ఉండాలని కోరుకుంటాను. కానీ నువ్వే అతి విశ్వాసం వల్ల నీ కోటని నువ్వే కూల్చేసుకుంటున్నావు. అన్నిసార్లు అతి విశ్వాసం పనికిరాదు. కొన్నిసార్లు చీమ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. అసలు నువ్వు ఆ పిల్ల పిచ్చుకుని తప్పుగా అంచనా వేసి డబ్బులు నగలు ఇచ్చావు. అదేమో తెలివిగా నీ వేల్తోనే నీ కళ్ళల్లో పొడిచింది. నువ్వేమో ఆ పెళ్లి ఆపాలనుకున్నావు. ఇప్పుడేమో ఎన్ని గొడవలొచ్చినా సర్దుకుపోయి వాళ్ల పెళ్లి జరిపించే స్థితికొచ్చింది. దేవకి, నువ్వు దేవత ముసుకేసుకుని రాక్షస పాలన చేస్తున్నావని ఇన్నాళ్ళు నీ భర్తకి నీ పిల్లలకి తెలియకుండా నెట్టుకొచ్చావు. కాని ఆ మధుబాలకి నీ మీద సందేహం మొదలైందేమోనని నా అనుమానం. చూడు, ఆ మధుబాల ఇప్పుడు నీ కోటలో ఒక్క ఇటుకను మాత్రమే కదిపింది. అదే దాని తోబుట్టువు ఈ ఇంటి కోడలయిందనుకో, ఆ తర్వాత ఇటుకలు కాదు పునాదులే కదిలిస్తుంది. ఏం చేసినా ఆలోచించి చెయ్యి. మామా కమ్మన్ సింగ్, క్వీనే వచ్చెను నువ్వే కింగ్. డోలు బాజా పిపి డుమ్ డుమ్, మెల్లో మాలతో పెట్టే రింగ్. గోల్డెన్ స్పారో నా గుండెలోన ఆరో, నువ్వు లేని లైఫ్ హే ఫుల్ సారో. మాస్క్ ఆఫ్ సారో అబ్బ మావాడే హీరో. ఏంటక్క ఫోన్తో వస్తున్నావు? బావతో మాట్లాడుస్తున్నావా? లేదు, ఫ్రెండ్. ఏంటక్క నువ్వు వేస్ట్. నీకు పెళ్లి కుదిరాక ఫ్రెండ్స్ తో మాట్లాడతారా ఎవరైనా? బావతో మాట్లాడాలి గాని బావకు ఫోన్ చేయి. ఎందుకు? వద్దు. అరే చేయి సరదాగా. ఉండు, నా ఫోన్ తో చేస్తాను. వద్దే, నేను మాట్లాడు. అరే మాట్లాడు, పర్లేదు. నువ్వు ఉండు. అయ్యో వద్దే, ప్లీజ్. ఈ టైంలో ఈ టార్చర్ మనకి ఫోన్ చేస్తుందేంటి? ఏంటి ఈ టైంలో టార్చర్? హలో, టార్చరా? మరి నువ్వు కాల్ చేస్తే టార్చర్ కాక మరేంటి? ఓ, అయితే నా నెంబర్ సేవ్ చేసి ఉంచుకున్నారన్నమాట. కొన్ని టార్చర్ల గురించి జాగ్రత్తగా ఉండాలి కదా. పర్లేదు బావోయ్, మరదలంటే ఆ మాత్రం భయం ఉంది. ఇదిగో, ఈ బావా గీవా అని వరుసలు మాను, నాకు నచ్చవు. బావని బావానిగాక బ్రో అని పిలుస్తారా చండాలంగా? దేనికి కాల్ చేసావు? అక్క మాట్లాడాలంటేను. మీ అక్క? మాట్లాడు. నేను మాట్లాడను. మాట్లాడక్క, లైన్ లో ఉన్నారు. నేను మాట్లాడను, కట్ చెయ్. హలో. అక్క సిగ్గుపడిపోతుంది బావా. నువ్వు లక్కీ ఫెలో. అక్క లాంటి అమాయకురాలు నీకు దొరికింది. అదే నాలాంటిది నీకు పెళ్ళామైతేనా? నీలాంటిదా? ఏంటమ్మా, నాకేం తక్కువ? చక్కని చుక్కని. చక్కని చుక్క, అతి పెద్ద తిక్క నువ్వు. హలో బాస్, నా వాల్యూ తెలియకుండా మాట్లాడుతున్నారు. బావవి కాబట్టి తప్పించుకుంటున్నారు. యాక్చువల్ గా నాలాంటిదొస్తే నీకు చుక్కలు చూపించేది. ఏ రాక్షసి, ఫోన్ పెట్టు. నువ్వే సూట్ వేసుకున్న రాక్షసుడిలా ఉంటావు. అయినా ఈ ఉక్కపోతులో ఆ సూట్లేసుకొని ఎలా ఉంటావు బావా? అవునులే, తమరు రిచ్. ఏసీలుంటాయిగా, ఇల్లంతా ఏసీ, కార్లో ఏసీ, ఆఫీస్లో ఏసీ. ఎందుకు నా మీద అంత కసి నీకు? పెట్టు ఫోను. అరే బావ కదా అని చనువుగా మాట్లాడుతుంటే ఓ విషయం చెప్పనా? నువ్వు ఏం చెప్పకు, ఫోన్ పెట్టు. హలో 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 పెట్టేశాడు. ఏంటే, నీ బాస్కి అసలు ఆడాలంటే పడదా? మొన్నటి వరకు పెళ్లి చేసుకోను అన్నాడంట, నిన్ను మాత్రం ఓకే అన్నాడంట. ఓ రకంగా లక్కీయలే. పరే ఆడాల టెన్షన్ ఉండదు నీకు. ప్రణయ్ గురించి చెల్లికి చెప్తే
ఏంటి అలా చూస్తున్నావు? పెళ్ళన్నప్పటి నుంచి నర్వస్ గా ఉన్నావు. cheer up. అంటే అది నాకు తెలుసు నువ్వేం చెప్తావో. నాన్నని వదిలి అత్తారింటికి వెళ్ళాలంటే దిగులేస్తుంది అంటావు. నాన్న కూడా నీ గురించే తెగ ఫీల్ అయిపోతున్నాడే. మొన్నైతే అమ్మ దగ్గర ఏడుస్తున్నాడు. మన ముగ్గురులో నాన్నని సంతోషపెట్టేదానివి నువ్వే. నువ్వంటే నాన్నకి బాగా ఇష్టం. నిన్నాయన చాలా నమ్ముతారే. నాన్నకి ఎలా ఇష్టమో అలాగే పెరిగావు. అసలు అలా ఇలాగే ఆయన ఆలోచనలకి డిజైన్ చేసినట్టు పుట్టావు నువ్వు. ఇలా బేలగా ఉండకే. నువ్వు సంతోషంగా ఉంటేనే నాన్న సంతోషంగా ఉంటాడు. అరే, నాన్నని తలుచుకొని కన్నీళ్ళు పెట్టుకుంటున్నావా? సరిపోయారిద్దరూను. నీ దిగులుకి నేనున్నాను. దా దా. ఏ ఊరుకో ఊరుకో. ప్రేమ ఇంత ఏడిపిస్తుందని నిన్ను చూస్తే తెలుస్తుంది. నువ్వు నాన్న కోసం ఏడుస్తావు, నానేమో నన్ను చూసి ఏడుస్తాడు. ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ పెడతానని. మీలాంటి గొప్పవాళ్ళ ఇంట్లో కాఫీ తాగడం కూడా అదృష్టమే. సిద్ధాంతి గారు, ఇది అమ్మాయి జాతకం. మా అబ్బాయి పుట్టినప్పుడు అప్పుడున్న పరిస్థితుల వల్ల జాతకం రాయించలేదు. ఆ తర్వాత కూడా ఎందుకో దాని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు అబ్బాయి పెళ్లి చేద్దామనుకున్నాం. మరి ముహూర్తాలు అవి ఎలా చూస్తారు? అబ్బాయి పుట్టిన తేదీ, సమయం కరెక్ట్గా గుర్తున్నాయి కదా మీకు? గుర్తున్నాయి సిద్ధాంతి గారు. చెప్పండి, జాతక చక్రం రాసేద్దాం. అక్టోబర్ 14, 1997, దుర్గ సముద్రం, జన్మస్థలం. సమయం ఉదయం 5:24. సిద్ధాంతి గారు, అంతా బానే ఉంది కదా? అమ్మాయి అబ్బాయి జాతకాల్లో పొత్తులు బాగానే కలిశాయి. కాకపోతే నాకొక విషయం అంతుపట్టడం లేదు. ఇన్నేళ్ల నా అనుభవంలో ఎప్పుడూ జాతకం రాయడంలో పొరపాటు జరగలేదు. కానీ ఇప్పుడేమైనా పొరపాటు చేశానా అని సరిచూసుకుంటున్నా. వేసిన జాతక చక్రం సరిగ్గానే ఉంది, కానీ వాస్తవానికి జాతకానికి ఒక విషయంలో తేడా వస్తుంది. దేని గురించి సిద్ధాంతి గారు?